వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుంటూరు జిల్లా ఉండవల్లి కొండల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. మే 24వ తేదీన సాయంత్రం పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఈదురుగాలుల కారణంగా భారీగా అగ్నికీలాలు విస్తరించినట్లుగా తెలుస్తోంది. మంటలు కిందకు వ్యాపించకుండా అధికారులు ప్రయత్నాలు అయితే చేశారు. ఫైర్ ఇంజన్లు స్థానికుల సాయంతో మంటలార్పారు సిబ్బంది. కొండల్లో మంటలపై అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు సీఎం. మంటలను అదుపులోకి తెచ్చినట్లుగా కూడా అధికారులు ఈ నేపథ్యంలో వెల్లడించారు. ఆకతాయిలు కొండల్లో మంటలు పెట్టినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా కొరవడినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. కొండల్లో ఆ స్థాయిలో భారీగా మంటలు అంటుకోవడం కూడా ఒకంత చుట్టుపక్కల ఉండేటువంటి స్థానికులు కూడా భయాందోళన నెలకొన్నాయి. అసలే ఎండాకాలం, ఈ నేపథ్యంలో మంటలు కొండలంతా కూడా విస్తరిస్తే పరిస్థితి ఏంటి? కానీ ఇటు ఫైర్ ఇంజన్, ఫైర్ సిబ్బంది, అలాగే స్థానికుల సహాయంతో ఆ చుట్టూ కూడా మంటలార్పేటువంటి ప్రయత్నంలో భాగంగా నీరు చల్లటం కావచ్చు, లేకపోతే ఇతరత్ర మంటలు వ్యాపించకుండా అధికారులు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మంటలు ఏ స్థాయిలో అంటుకున్నాయి, విస్తరించకుండా కూడా అధికారులు తీసుకున్నటువంటి కీలక చర్యలు కూడా ఫలించాయి. స్థానికుల సహాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. మంటలు అదుపులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆర్పివేశామని కూడా అధికారులు చంద్రబాబుకు చెప్పినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఇది ఆకతాయిల పనే అనేటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఆ స్థాయిలో మంటలు చోటు చేసుకోలేదు. ఇప్పుడు ఎందుకు మంటలు అంటుకున్నాయనేటువంటి కోణంలో విచారణ అయితే జరుపుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఆ స్థాయిలో ఉన్నటువంటి మంటల్ని కూడా అధికారులు ఆర్పివేసినటువంటి పరిస్థితి స్థానికుల సహాయంతో ఏంటి అక్కడ? దీనికి సంబంధించి చంద్రబాబు కూడా రివ్యూ చేసినట్లుగా తెలుస్తుంది. అధికారులు ఆ కొండల్లో అడ్డుకున్నటువంటి ఆ మంటలకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు? ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? గుంటూరు జిల్లాలో గుండవల్లిలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేస్తుంది. స్థానికంగా ఉన్న కొండపై ఒక్కసారిగా మంటలు చెలగాలతో ఆ గీదురు గాలి కారణంగా కూడా మంట వేగంగా అయితే విస్తరించడంతో స్థానిక ప్రజలు కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. విషయం తెలుసుకునే అధికారులు మాత్రం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ మంటలు పెట్టి ఉంటారని కూడా అయితే అధికారులకు అనుమానం అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ ఘటన మీద కూడా చంద్రబాబు అయితే రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించారు. వారి ఫోన్ లో అయితే గుంటూరు జిల్లా కలెక్టర్ తో అగ్నిమాపక సిబ్బందితో అయితే ఫోన్ లో మాట్లాడి మంటలు పూర్తిగా అదుపు చేసి వచ్చాయని కూడా అయితే ఉన్నత అధికారులు చంద్రబాబుతో అయితే తెలిపారు. అలాగే ఫైర్ సిబ్బందితో కూడా అయితే ఆయన మాట్లాడి ఇప్పటికైతే అక్కడ ఫైర్ సిబ్బంది దగ్గరలో కూడా 2 ఫైర్ ఇంజన్లు కూడా అయితే ఘటనా స్థలానికి అయితే అక్కడే ఉంచారు. అయితే పూర్తిగా మంటలు జనావాసాల్లోకి, కాలనీలోకి రాకుండా అయితే అధికారులు అయితే పూర్తిగా అయితే మంటలు ఆపారని కూడా చంద్రబాబు అయితే గుంటూరు జిల్లా కలెక్టర్ గానీ ఫైర్ సిబ్బంది ఉన్నత అధికారులు కూడా అయితే ఇప్పటికైతే చెప్పారైతే స్థానిక ప్రజలు మాత్రం ఒక్కసారిగా భయభ్రాంతులకు అయితే అయితే ఈ మంటలు ఎవరు పెట్టారనేది కూడా అయితే గుర్తు తెలియని వ్యక్తులే ఈ మంటలు పెట్టారని కూడా అయితే అనుమానం వ్యక్తపరుస్తున్నారు. దీని మీద అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అయితే సీఎం చంద్రబాబు వారితో ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడినట్లు అయితే మనకైతే తెలుస్తుంది. ముందే అయితే పూర్తిగా ఇప్పటి వరకు మాత్రం మంటలు అయితే పూర్తిగా జారిపోయే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సీఎం చంద్రబాబు అయితే ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా అగ్నిమాపక వాహనాలను తెప్పించాలని కూడా అయితే ఆయన అయితే తెలిపారు. స్థానిక ప్రజలు రాళ్ళ కళ్ళకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. మీరు ఆ మంటలు అంటుకున్నటువంటి విధానం కానీ, వ్యాపించినటువంటి తీరు కానీ, అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ కొండలు ఎక్కడ పొగ గాని, మంట గాని అంటుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు. బట్ ఈసారి ఎందుకు అలా జరిగింది? అంటే కావాలనే కొందరు చేసి ఉంటారా అనేటువంటి మాట, దాన్ని ఎలా చూడొచ్చు సత్యం? అలాంటి అనుమానం కూడా అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇంతవరకు కూడా ఇలాంటి కొండల్లో కూడా ఎక్కడా గానీ ఒక పొగ గానీ, ఒక మంట గానీ ఎక్కడా గానీ లేదు. కానీ ఇప్పుడు కావాలనే ఎవరైనా చేశారా లేదా, ఇది ఆకతాయిల పని అనే కోణంలో కూడా అయితే అధికారులు అయితే
అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికీ మాత్రం ఇలాంటిది ఎక్కడా కూడా ఎప్పుడూ జరగలేదు, కానీ ఇప్పుడు జరగడం వల్ల కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మేము ఎప్పుడు కూడా ఇలాంటి మంటలు చూడలేదు దాని గురించి వారు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఘటనా స్థలానికి చేరుకొని మంటలు దానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. హుటాహుటిన అయితే అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కూడా అయితే వారు సమన్వయం, అంటే గుంటూరు జిల్లా కలెక్టర్, అగ్నిమాపక సిబ్బంది, ఉన్నతాధికారుల ఇద్దరు సమన్వయంతో అయితే ఆ మంటలు దారిచేస్తున్నారని కూడా అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వారిని మాత్రం అక్కడే ఉండి ఎప్పటికప్పుడు అది ఎలా ఉందనేది నాకు సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించినట్లయితే మనకైతే తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్ యూ సత్య. సో ఉండవల్లి కొండల్లో నెలకొన్నటువంటి ఆ మంటలకు సంబంధించి అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పాలి. చంద్రబాబు రివ్యూ నిర్వహించారు, అధికారులు కూడా పూర్తి సమాచారం అయితే ఇచ్చారు. ప్రస్తుతం అయితే మంటల్ని పూర్తిగా ఆర్పివేశామనేటువంటి మాట కూడా చంద్రబాబు చెప్పారు. గుంటూరు కలెక్టర్తో కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. దీనికి సంబంధించి ఆ మంటలు అంటుకున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా ఆకతాయిల పనిగానే అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగానే విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.